యెహెజ్కేలు 30వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి. శ్రమదినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను. అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును. ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, కూబీయులను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు. దాని బలగర్వము అణగిపోవును. మిగ్దోలు మొదలుకొని సెవెనే వరకు జనులు ఖడ్గము చేత కూలుదురు. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురు. నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును. ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును. అదిగో, అది వచ్చేయున్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజర్ చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు వచ్చును. ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. నైలు నదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మివేసెదను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. విగ్రహములను నిర్మూలము చేసి నొపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకెవడును లేకపోవును. ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను. పత్రోసును పాడు చేసేదను. సొయనులో అగ్ని ఉంచెదను. నోలో తీర్పు చేసేదను. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను. నోలోని జన సమూహమును నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పుట్టును. నోపురము పడగొట్టబడును. పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. ఓను వారిలోను పిబేసెతు వారిలోను యవ్వనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును. ఐగుప్తీయుల బలగర్వము అణచబడును. మబ్బు ఐగుప్తును కమ్మును. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానయున్నానని వారు తెలుసుకొందురు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరచితిని. అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునూ దానికి బద్దకట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినై ఉన్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని, అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడజేసెదను. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినినవాడై మూల్గులిడును. బబులోను రాజు యొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చావుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానయున్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేనే యెహోవానయున్నానని వారు తెలుసుకొనున్నట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును.